ఆ మధ్య ఒక అతను నన్ను తీసుకుని వెళ్ళాడు, ఒక జీతగాడు తీసుకెళ్ళాడు వాళ్ళ ఆసామి ఇంటికి, వాళ్ళ పెద్ద రైతు గారి ఇంటికి తీసుకెళ్ళాడు. ఎందుకు తీసుకెళ్ళాడంటే వాళ్ళ ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు, ఆ ఆడపిల్లలు ఇద్దరికి కాళ్ళు ఆ ఎడ్లకున్నట్టు గిట్టలు ఉన్నాయి. ఎడ్లకి గేదెలకున్నట్టు ఆడపిల్లల కాళ్ళకి ఏళ్ళు, పాదాలు ఏళ్ళు, గిట్టలు గిట్టలు, పశువులు పుట్టే గిట్టలు పుట్టున్నాయి. వాళ్ళు తిరిగి 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 కలిసిపోయారు. వాళ్ళ ఇంట్లో ఉన్న ఆ పాలేరు ఆ జీతగాడు నన్ను తీసుకెళ్ళాడు. ఏమండి మా వాళ్ళ కుటుంబంలో ఇట్లా ఉంది పరిస్థితి, వచ్చి మీరు కొంచెం ప్రార్థన చేయండి, మిమ్మల్ని గురించి చెప్పాను అని చెప్తే నేను వెళ్ళి వాళ్ళకి ప్రార్థన చేద్దామని నేను వెళితే ఆయన ఏమన్నాడు తెలుసా, మీకు ఎంత కావాలంటే అంత ఇచ్చేస్తానండి, ఇది బాగు చేసేయండి అన్నాడు. చెప్పాను డబ్బులు కాదు బాబు, నేను కొన్ని విషయాలు దేవుని విషయాలు చెప్తాను, మీరు కొంచెం నమ్ముకోవాలి అన్నా. ఏమండి ఇప్పటికే ఎక్కువ అయిపోయారు, ఈ పదాలకు దండం పెట్టలేక చేస్తాను, గుంజుల్ని పెట్టలేక చేస్తాను, అన్ని పదాలకు దీపాలు పెట్టి ఆ ఆరుతులు వెలిగించి తిప్పి 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 మా గోడ పగిలిపోతున్నాయి. తండ్రి మీకో దండం, ఇంకో పటం ఎక్కడ పెట్టామండి అన్నారు వాళ్ళు. పటం పెట్టద్దు, మనస్సులో అనుకో. ఇప్పుడు అక్కడ ఉన్నారే వాళ్ళందరినీ ఒకసారి చూడు, నేను చెప్పే యేసు ప్రభుని చూడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు. యేసయ్యా నా బిడ్డను కనికరించమని ఒక్కసారి నువ్వు ప్రార్థన చేయి. అయ్యా నువ్వు పరిశుద్ధుడివి, నీకు దండం పెట్టుకుంటున్నానయ్యా అని ప్రార్థన చేయి, అంతకు మించి ఏమీ చెప్పొద్దు అని నేను చెప్తుంటే నా మాట సరిగ్గా ఆలకించట్లే. ఎందుకంటే ఆడలు పట్టిన దురాత్మలు అట్లాంటివి. తరతరాలుగా ఈ పరిగమాలని పూజలు పునస్కారాలని చేసి వాళ్ళ మైండ్ చెడిపోయి ఉంది. మనం ఎంత చెప్తున్నా ఆ తలకి ఎక్కట్లేదు, ఆ మెదడుకి ఎక్కట్లేదు. బ్రెయిన్ వాష్ చేయాలంటే ఇంచుమించు 2-3 గంటలు పట్టేటట్టుంది. 2-3 గంటలు వాళ్ళు తీరిగ్గా కూర్చుంటే వాళ్ళకి చూడదామంటే వాళ్ళు చెప్పినా వాళ్ళు ఆలకించేటట్టు వాళ్ళకి బిజీ ఉంది, ఆ పని ఈ పని మీద అటు ఇటు తిరుగుతారు. మళ్ళీ వచ్చి ఆ చెప్పండి అంటారు, మళ్ళీ ఇటు వెళ్తున్నారు, మళ్ళీ చెప్పండి అంటున్నారు, మళ్ళీ ఇటు వెళ్తున్నారు. ఇది అయ్యో పని కాదు. చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోతా, వీళ్ళకి అర్థం కావట్లేదు అని చిన్న ప్రార్థన చేసి నేను వెళ్ళిపోతుంటే నాతో వచ్చిన జీతగాడు అంటాడు, యేసన్న గారు ఆ ఇంట్లో ఆ పిల్లలకి ఎందుకు పుట్టిందో తెలిసి ఈ గిట్టలో అని అడిగాడు. నాకేం తెలుసురా, ప్రార్థన చేస్తామంటే వాళ్ళు ప్రార్థన చేయించారా, వాళ్ళు అడి తిరగడం వాళ్ళు సరిపోయింది. అందుకని ప్రశాంతంగా కాసేపు కూర్చుని చెబుదామని చెప్పలేదంటే నేను చెప్తాను ఆలకించమన్నాడు ఆ అబ్బాయి. ఏమిటని అడిగితే మా నాన్నగారు నేను ఈ ఇంట్లో పనిచేస్తున్నా 15 సంవత్సరాలుగా, నేను అప్పుడు చిన్నోడిని. మా నాన్నగారు ఇక్కడ ఇంట్లో పెద్ద పాలేరుగా ఉండేవాడు. జరిగింది ఏంటంటే వీళ్ళ పొలంలో ఎడ్లు పడ్డా, గేదెలే పడ్డా, దున్నపోతులే పడ్డా, వాటిల్ని తోలేయమని చెప్పడం, వాటిల్ని దొడ్డిపోవడమని చెప్పడం, చిన్నగా ఇంటికి తీసుకురామంటాడు. మా నాన్నగారు ఒకసారి దొడ్డికి తోలేస్తే జులమానా కట్టించుకుంటారు కదా, ఇంటికి తీసుకురమ్మన్నాడు. ఏం చేస్తాడు చూద్దామని ఇంటికి తీసుకొచ్చాడు మా నాన్నగారు. తలుపులన్నీ ఏపించి వాటిని వాళ్ళని కాళ్ళన్నీ కట్టించేసి ఒక ఇంతంతలో 200 మేకులు తెచ్చి సుత్తి తీసుకుని వచ్చి ప్రతి గేదెకి గిట్టల్లో కొట్టాడట. 2 గిట్టల మధ్యలో ఈ మేకు కొట్టడం, ఇంకొక గేదెకి మేకు కొట్టడం, ఆ వచ్చిన ఎత్తుకి ఆవుకైన గిట్టల్లో మేకులు కొట్టడం, వదిలేరా అనేవంట. మా నాన్నగారు బతులాడాడు, అయ్యా పాపం, నోళ్ళు నుంచి వాళ్ళు అక్రమం, అది పాపం, అలా చేయకూడదు బాబు, తరతరాల శాపం, అది మంచిది కాదు అని మా నాన్నగారు చెప్పాడండి. మా నాన్న కొట్టబోయాడు, ఉద్యోగం నుంచి జీతం నుంచి తొలగించిపోయాడు. మా నాన్న పేదోడు కనుక మేము సరే ఆయన కర్మ అయిందేలే, మనకెందుకు వచ్చిన గొడవని మౌనం అయిపోయినామండి. ఎన్నిసార్లు చెప్పినా వినకుండా, ఇదిగో ఈ పిల్లోడు తాత
ఈ పిల్ల తాత, అది కొడుకు తండ్రి ఇలా చేస్తా ఉండేవాడండి. ఈ పిల్లోడు కూడా 2-3 సార్లు అట్లాగే చేశాడు. నేను కళ్ళతో చూశా. అయ్యా ఇది తప్పు, ఇలా చేయకూడదు, ఇది దోషం, ఇది ఆ మూగజీవుల శాపం తగులుతుంది మనకు. నా మాట వినండి. విధవరాల శాపమైన, ఈ నోరు లేని జీవాల శాపమైన, దిక్కులేని ప్రాణుల శాపమైన, కూలీలు దిగబడితే కూలీలు వాళ్ళని అక్రమంగా అన్యాయంగా కొడితే శాపం పెడితే వాళ్ళ శాపాలు తగులుతాయని ఎంత చెప్పినా వినలేదయ్యా. బైబిల్లో రాస్తుందని కూడా చెప్పానయ్యా, నేను వినలేదయ్యా. మా నాన్న చెప్పాడు, వినలేదయ్యా. తర్వాత బిడ్డ పుడితే అదిగో ఆ ఎడ్లకున్నట్టు గిట్టలు పుట్టేయ్యా. ఆ ఎడ్లు ఎవరిళ్ళకి ఎవరిలో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ ఆ మేకులు పుండ్లయ్యి కాళ్ళు పురుగులు పట్టిపోయి మూలిగి పురుగులు పట్టిపోయి అట్లాగే చచ్చిపోయాయి ఆ గడ్డి. ఆ గొడ్లన్నీ చచ్చిపోయాయ్యా. ఆ శాపం ఈ కుటుంబానికి వచ్చింది. అది తరతరాలు నిన్ను వెంబడిస్తున్న శాపం. కొన్ని కుటుంబాలలో వ్యక్తుల్ని చంపడం, నరకడం, పొడవడం ఇవన్నీ.